మోడీ కేబినెట్ తొలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపైనే కేంద్ర కేబినెట్ ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి బాధ్యతలు స్వీకరించాక కేంద్ర కేబినెట్ తొలిసారిగా సమావేశమైంది. 7 లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధానమంత్రి నివాసంలో ఈ భేటీ జరిగింది. మోడీ మంత్రివర్గ సహచరులంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా డెసిషన్స్ తీసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ స్కీమ్ కింద నిర్మించే ఇళ్లకు ఎల్పీజీ, విద్యుత్, కుళాయి కనెక్షన్ల వంటి సదుపాయాలు కల్పించనున్నారు. పీఎం ఆవాస్ యోజన కింద ఇప్పటిదాకా 4,21,00,000 ఇళ్లు నిర్మించారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోడీ రైతులకు సంబంధించి పీఎం కిసాన్ నిధి విడుదల ఫైల్పై తొలి సంతకం చేశారు. దీంతో 9,30,00,000 మంది రైతులకు 20,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందబోతోంది. కేబినెట్ భేటీకి ముందు పీఎంఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. సమయంతో సంబంధం లేకుండా విధులు నిర్వర్తించాలని అధికారులకు పిలుపునిచ్చారాయన. పీఎంఓ అంటే అభివృద్ధికి వారధి లాంటివారన్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నిర్వహించిన ఈ సమావేశంలో కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.